రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లా సహా కర్నూలు, నంద్యాలతో కూడా పలు ప్రాంతాల్లో పెట్రోల్ అండ్ డీజిల్ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే ఎందుకు ఈ బోర్డులు కనిపిస్తున్నాయి? నిజంగానే పెట్రోల్ కొరత ఉందా? పెట్రోల్ కోసమైతే బంకుల దగ్గర వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. పెట్రోల్ డీజిల్ విషయంలో వాళ్ళు ఆందోళన పడుతున్నారు. అయితే ఎవరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, పెట్రోల్ స్టాక్ ఉంది, వస్తుంది అని చెప్పి భరోసా ఇస్తున్నారు మంత్రి టీజీ భరత్. జర్మనీ నుంచి కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడారు మంత్రి. జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఎంత మాత్రం లేదు, ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురి కావద్దు, ఎవరైనా చెప్తున్న పుకారాన్ని నమ్మొద్దు అని చెప్తున్నారు మంత్రి. అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ని కొనుగోలు చేయకండి, ప్రజల్ని భయపెట్టి బ్లాక్ మార్కెట్లో అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, పెట్రోల్ కొరత లేకుండా చూడాలి అని అధికారుల్ని ఆదేశించారు మంత్రి. ఇక పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే గనక కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇటు కలెక్టర్ రాజకుమారి కూడా. ఇక ఏపీఏ కాదు, తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో కూడా మనకి ఈ సీన్ కనిపిస్తోంది. నిర్మల్ భైంసాలోని పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు ఏమో అసలు రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల ఎక్కడికెళ్ళినా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్ కోసం గంటల తరబడి మండు టెండర్లో క్యూలో ఆపసోపాలు పడాల్సిన దుస్థితి. పశ్చిమాసియాలో యుద్ధం, చమురు, సహజ వాయువుల కొరత వార్తల నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఇప్పుడు ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.